టాపికల్గా మనం మాట్లాడుకుందాం. ప్రీచింగ్ అనేది 3 రకాలు ఉంటుంది. మొదట థీమాటిక్ ప్రీచింగ్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్పాజిటివ్ అనే ఒక ప్రీచింగ్ ఉంటుంది, టాపికల్ ప్రీచింగ్ ఉంటుంది. థీమాటిక్ ప్రీచింగ్ అంటే ఒక అంశం వారిగా ఒక అంశం తీసుకున్నప్పుడు సమయ సందర్భంలో ఒక అంశం మాదిరిగా థీమాటిక్ మీటింగ్ అంటే సమయోచితంగా మనం మాట్లాడాలి. సమయమును బట్టి దేని విషయమై మనం ఇక్కడ జమకూడబడ్డామో పిలువబడ్డామో దాని గురించి మాట్లాడాలి. రెండవది ఎక్స్పాజిటివ్ అంటే పాఠ్య భాగము, ఒక పేరాగ్రాఫ్. దైవజనులు కాబట్టి నేను ప్రీచింగ్ విషయం చెప్తున్నాను. మొదట ఒక పాఠ్య భాగము, ఒక పాఠం తీసుకున్నప్పుడు దాని గురించి విడమర్చాలి. టాపికల్ ప్రీచింగ్ అనేది టాపికల్, ఒక అంశము, ఒక టాపిక్. ఈరోజు పాస్టర్ అనేది ఒక టాపిక్, ఒక అంశంగా మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచనలు దీనిలో పెట్టకూడదు. బైబిల్లో ఉన్న ఆలోచనలు తీసుకోవాలి. ఒక లక్షణాలు, పాస్టర్ యొక్క లక్షణాలు అంటే టాపికల్ అంటే ఒక బ్యాప్టిజం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ టాపిక్ బ్యాప్టిజము ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో అక్కడక్కడ దాని విషయం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము దాన్ని ఎక్సాజీసస్ చేయాలి. అంటే చదవాలి. చదవకుండా నువ్వు మాట్లాడలేవు. హోంవర్క్ చేయకుండా పాస్టర్గా ఉండలేదు, హోంవర్క్ చేయాలి. కాబట్టి అదే టీచర్ గారు చెప్తున్నారు, మరి హోంవర్క్ చేయండి మీరు పాస్టర్గా ఉండలేరు, నిలబడలేరు. కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడాలంటే మీరు అది బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో అక్కడ పోవాలి. ఏదో బాప్తిజం గురించి తెలుసు, చనిపోయినట్టు, సాదృశ్యము, తిరిగి లేచినట్టు అని చెప్పేస్తే కాదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ అయినా కానీ, పరిశుద్ధాత్మ విషయం మాట్లాడినా కానీ అది ఎక్కడెక్కడ ఉందో అక్కడ పోయి స్టడీ చేయాలి. దాన్ని టాపిక్ అంటారు. అందులో మనకు ఆ యొక్క టాపిక్ గురించి చదివినప్పుడు అందులో నుంచి దొరికిన పాయింట్ని వెలికి తీయాలి. బైబిల్లో నుంచే వెలికి తీయాలి. మనకు ప్రాధానిక గ్రంథము ఇదే కాబట్టి దీనిలో నుంచి మనం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మీరు సరి అయిన సేవ చేయగలరు. మరి మనము ఏమని పిలుచుకుంటున్నాము? ఎవరైనా చెప్పగలరు? మనం ఏమని పిలుచుకుంటున్నాము? పాస్టర్లు, ఓకే, సేవకులు, దైవజనులు అని, బిషపులు, ఓకే. సో చాలా రకాలుగా మనము పిలుచుకుంటున్నాము. మరి మీరు ఏమని పిలుచుకుంటున్నారు? నాకు ఈరోజు ఎవరైనా చెప్తారా? మీరు ఏమని పిలుచుకుంటున్నారు? దాసులే బ్రదర్, మీరు దాసులే, బ్రదర్సే. ప్రతి ఒక్కరు మీరు పిలుచుకున్నా కానీ అందరూ బ్రదర్సే. కాబట్టి దైవజనులు అని పిలుచుకున్న వారు, దైవజనులు, సేవకులని పిలుచుకున్నవారు బైబిల్లో ఉండవలసిన లక్షణాలు కూడా ఉండాలి. అది ముఖ్యం. ద ఫస్ట్ బిగినింగ్ యూ షుడ్ హ్యావ్ ఏ బిహేవియర్ ఆఫ్ పాస్టర్ యొక్క బిహేవియర్ మనకు ఉండాలి, నడవడి మనకు ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే, మీరు ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడే మీరు పాస్టర్లు అవుతారు, క్రీస్తు సేవకులు అవుతారు, అపోస్తులు అవుతారు, కాపర్లు అవుతారు, రెవరెంట్స్ అవుతారు. ఇక బిషప్ అంటే మనకంటే ఎక్కువ స్థాయి, అది మనం మాట్లాడలేమేమో. కానీ అలా పిలుచుకుంటున్నప్పుడు మనం అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క పాస్టర్ల యొక్క మన అభిప్రాయాలు వాక్యంలో పెట్టకూడదు. యువర్ ఓన్ థింకింగ్ పెట్టకూడదు. ఇందులో అభిప్రాయాలు అంటే ఏమర్థమవుతుందో మీకు తెలియదు, కానీ మనం చుట్టూ చూస్తున్న పరిస్థితులు, మనం పొందుకుంటున్న విషయాలు, ఇవన్నీ చూసి ఒక అభిప్రాయానికి వస్తాం. ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క బిహేవియరు, అతడు డ్రెస్సింగ్, అవన్నీ చూసి ఒక అభిప్రాయానికి వస్తాం. అది అభిప్రాయము. కానీ ఇందులో వాక్య అభిప్రాయము వేరు, అభిప్రాయాలు వేరు, వాక్యము యొక్క వెసులుబాటు కానీ ఏది కానీ అది వేరు. కానీ దాని విషయంలో నుంచి మనం మాట్లాడాలి ఎప్పుడైనా కానీ, పాస్టర్గా ఉన్నప్పుడు. అలా మాట్లాడినప్పుడు మీరు ఈ యొక్క వాక్యాన్ని పారాయణం చేయాలి. పారాయణం అంటే
మీరు చదవాలి బాగా. అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. మీది ఎందుకంటే ఇది నాకు ఒక విధంగా అర్థమవుతుంది, మీకు ఒక సేమ్ వర్డ్ కానీ సేమ్ వాక్యము కానీ మనకు వేరే వేరే విధంగా అర్థమవుతుంది. ఇది చదివినప్పుడు ఎలా మనకు వేరే విధంగా అర్థమవుతుంది. కాబట్టి చక్కగా వాక్యాన్ని పారాయణం చేయాలి. వాక్యము వేరు, అభిప్రాయము వేరు. కాబట్టి అలా ఉండాలి. కనుక ఇది మనకు ప్రామాణిక గ్రంథం. ఈ గ్రంథాన్ని చదవాలి. 66 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. దీన్ని మనం బాగా చదవాలి. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈరోజు పాస్టర్ ఏ విధంగా మెసులుకోవాలి అనేది మనకు సమస్య. ఆ యొక్క సమస్యను మనము కొద్దిగా నేర్చుకుందామని నేను అంటున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు, 2-3 వచనాలు ఉంటాయండి. అవి చదవండి. 4వ అధ్యాయము అదే చదువుతున్నావా బ్రదర్? ఎఫెసీలకు 11-13. ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన కలవారమగు వరకు ఈలాగు నియమించింది. ఇంకోటి అది కూడా కంటిన్యూ. పరిశుద్ధులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొదట ఏంటంటే నియమించుట. ఎవరు నియమించారు మనల్ని? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎవరు నియమించారండి? దేవుడు. ఓకే, యేసు ప్రభుని నిర్ణయించాడు. వాళ్ళను నియమించినప్పుడు ఇక్కడ పాస్టర్లు 2 రకాలు ఉన్నారు. ఇక వాక్యంలోనికి వెళ్ళక ముందు నేను ఒకటి అలర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని. ఇక్కడ ఎలాంటి వాక్యం ఉన్నా కానీ వాక్యం అనేది దేనికి పోల్చాడు బైబిల్లో? వాక్యము దేనికి పోల్చాడు బ్రదర్? 2 అంచుల ఖడ్గం. వాక్యము అది ముఖ్యము. కనుక ఇది ఎక్కడ ఏ విధంగా మీ హృదయాలకు తట్టినా కోసినా నన్ను మాత్రము ఏమనుకోకూడదు. ఎందుకంటే సూటిగా ఉంటుంది వాక్యం. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా నేను మీకు రియల్గా హెచ్చరిక చేయాలనుకున్నాను. ఈ రోజుల్లో పాస్టరు అనేది 2 రకాలుగా ఉన్నారు. ఒకరేమో తమ్ము తాము నియమించుకున్నవారు, ఇంకొకటి దేవుని పిలుపుతో వచ్చినవారు. సో ఇది నిర్ధారణ చేసుకోవాలి పాస్టర్ అంటే. మీరు నియమించుకున్నారా, లేకుంటే దేవుని పిలుపుతో వచ్చారా? ఇక్కడ తాము నియమించుకున్న వారు ఏంటంటే వారు పబ్బము గడుపుకోనికి వచ్చినట్టు కనబడుతున్నారు ఈ రోజుల్లో. 2వ వారు దేవుని పిలుపుతో వచ్చారు. ఈ పబ్బము గడుపుకునే వారికి ఏమి అబద్ధతాభావం ఉంటుంది, ఒక భద్రత లేని భావము, నేచర్ వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే ఒకవేళ సూటిగా మాట్లాడాను, ఒకరికి కొంచెము మెప్పుగా మాట్లాడకుంటే అది నన్ను ఇక్కడి నుంచి పడదోస్తారో ఏమో, ఇక్కడి నుంచి తీసేస్తారో ఏమో, ఒకవేళ ఒక మెంబర్ వెళ్ళిపోతాడేమో, 10వ భాగం పోతుందేమో, చందా పోతుందేమో అని ఇలాంటి అబద్ధత భావంతో ఉంటారు. కానీ దేవుడు పిలుపుతో వచ్చిన వారు సూటిగా ఉంటారు. అది ఏమన్నా కానీ వాక్యాన్ని సూటిగా ప్రకటిస్తారు. అలా మనము ప్రకటించాలి. మరి మీరు ఈరోజు మనము కొంతమంది పాస్టర్కు ఇది ఉద్యోగం, వారు ఇది చేస్తేనే వారు జీవన ఉపాధి. కాబట్టి అలాంటి వాడిని నేను అది ఉండకూడదు అని అనట్లేదు. కానీ అబద్ధతాభావము ఆ యొక్క వాక్య ప్రకారంగా ఆ లక్ష్యము లేకుండా మనం వాక్య ప్రకారంగా ప్రీచ్ చేయకుంటే పాస్టర్గా ఉండడానికి వీలుపాటు ఉండదు.
కాబట్టి అలా ఉండాలి. దేని గురించి మాట్లాడినా కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే మనము కొన్ని నేచర్ ఆఫ్ ద పీపుల్ యొక్క అలవాట్లు మనము ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ఏ మ్యాన్ షుడ్ బి కాల్డ్ బై గాడ్. దేవుని పిలుపు కలిగి ఉండాలి. పాస్టర్ అంటే మొదటి ఈ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ కాలింగ్ అంటే పిలుపు ఉందా అనేది మనము గ్రహించాలి. హలో 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 అదే భయం ఉంటుంది. అతడు సూటిగా మాట్లాడే వాక్యం సరిగా బోధించలేడు. కాబట్టి పిలుపు ఉన్నవాడుగా ఉండాలి అని అంటే వాక్యము పారాయణము చేయాలి, వాక్యము బాగా పఠించాలి. ఇది ముఖ్యం. ఖండించారు, ఈ యొక్క వాక్యాన్ని మీరు బోధించకూడదు, ఇలా బోధించకూడదు అని అన్నప్పుడు వీరు డైరెక్ట్ గా యూదులను అడిగారు, మేము దేవునికి లోబడి ఉండాలనా మనుషులకు లోబడి ఉండాలి? ఇది పాస్టర్ గ్రహించవలసిన విషయం. మొదటిగా నీవు మ్యాన్ ఆఫ్ కాలింగ్, నీకు పిలుపు కలిగి ఉంటే నువ్వు అలా ధైర్యముతో డైరెక్ట్ గా మాట్లాడతావు. మనం అదే విధంగా అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 16 18వ వచనం. 26వ అధ్యాయము 16 18వ వచనం. నీవు నన్ను చూసి ఉన్న సంగతి నా చాలు బ్రదర్, థ్యాంక్ యూ. నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి నేను పిలుపు. ఎవరిని పిలుస్తున్నాడు బ్రదర్? పౌలును పిలుస్తున్నాడు. పౌలు ఒక పరిచారకునిగా, ఒక సాక్షిగా పిలుస్తున్నాడు. ఈ విధంగా మీరు ఇది గ్రహించాలి. పరిచారకునిగాను సాక్షిగాను నియమిస్తున్నావు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజలను అన్యజనులను హాని కలగకుండా నిన్ను కాపాడదు. అబద్ధత భావం లేదు ఇక్కడ. దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మీరు బ్రదర్, మీరు త్వరగా కూర్చోవాలి. ఇక్కడ ఏం సెలెక్షన్ ఆఫ్ సీట్స్ లేవు. సిట్ డౌన్, మళ్ళపోతుంది. సరే, ఇలాంటి అబద్ధత భావం లేకుండా ఇక్కడ పౌలుకు ఆ కాలింగ్ సెన్స్ ఉంది, ఆ బుద్ధి, ఆ జ్ఞానం ఉంది. ఇలాంటి జ్ఞానం ఉండాలి. నన్ను ఎవరు ఎన్కౌంటర్, ఈ రోజుల్లో ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఈ పాయింట్, ఈ రోజుల్లో మనల్ని ఆబ్జెక్షన్ చేసేవారు ఉన్నారు, చాలా మంది అడ్డగించేవారు ఉన్నారు, చాలా మంది ప్రాసిక్యూషన్ చేసేవారు ఉన్నారు. ఆ హింసాకాండము, బ్రోతల్లి అంటే హింసతో కూడిన పనిష్మెంట్ ఇచ్చేవారు, ఎన్కౌంటర్ అలా చేసేవారు ఉన్నారు. అలాంటి స్థితిలోనూ ప్రాణాలు కూడా హానికరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు పిలిచిన వాడిని ఏమంటున్నాడు? నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడదు. చూసారా? దిస్ ఈస్ గాడ్స్ కాలింగ్. ఇది దేవుని యొక్క పిలుపు. ఈ పిలుపు కలిగి ఉండాలి. అబద్ధత భావం ఉన్నవాడు చప్పుడు చేయక తన యొక్క బైబుల్ ఏదో బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతాడు, లేకుంటే తల వంచుకొని పోతాడు. కానీ దేవుని పిలుపున్నవాడు, దేవుడు అతనికి తోడై ఉంటాడు. కాబట్టి అలా ఉండాలని ఇక్కడ చెప్తున్నాము. ఈ సెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువు లూకా సువార్త 2 తీయనక్కర్లేదు, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పిలుపు వలన ఆయన కిందికి వచ్చి
వాక్యము తర్కలో అక్కడ బర్నింగ్ బుష్ ఉంది, మండుతున్న పొదవ ఉంది. ఆ పొదవలో వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ యొక్క చెప్పులు దుర్మన్నాడు. మరి చెప్పుల విషయము మనం వాక్యంలో చూసినట్టయితే ఏమని ఉంది, సమాధానపరచు వాక్యము. వాక్యము ఒక సమాధానం పడుతుంది. దాని ఆదాము ఆ యొక్క దిగంబర్గా ఉన్నప్పుడు చెప్పులు దేంతో తయారు చేస్తారు, తోలు చర్మంతో. అవి నీ పాదములకు తొడుక్కోమన్నాడు. సమాధానపరిచే వాక్యముతో పాస్టర్ వెళ్తాడు. అలాంటిది ఎందుకు దూరపరచమన్నాడు? ఎందుకు అంటే ఇది పరిశుద్ధ స్థలము. ఎందుకు చెప్పులు బయట పెడతాం? దాన్ని శరీరానికి తొలగించుకుంటున్నావుగా, ఆలోచించాలి. ఎందుకు అంటే ఆ పరిశుద్ధత మనము తొలగించుకోవాలని, అది పొందుకోవాలని. ఇప్పుడు నేను భూమి మీద ఉన్నాను, భూమి మీద నాకు కార్పెట్ ఉంది, సాక్స్ ఉన్నాయి, నేను భూమి మీద లేను. ఇవి మధ్యలో అడ్డున్నాయి, అడ్డున్న దాన్ని తీసేయమన్నాడు. అందుకే మోషన్ వెళ్ళిన విధంగా అతడు వచ్చినప్పుడు ఆ యొక్క ముఖ వర్చస్సు ఎవరైనా చూడగలిగారా? చూడలేకపోయారు. ఎందుకు అంటే ఆ పరిశుద్ధత అతనిలోనికి రిసీవ్ చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిశుద్ధత ఉండాలి అంటే దేవుడికి నీకు మధ్యలో ఏది అడ్డగింపుగా ఉండదు. ఈ సెల్ ఫోన్స్ ఈ మధ్యలో చాలా అడ్డగింపుగా ఉన్నాయి. కాబట్టి అంటే అవసరమే, అది అవసరాల కంటే అంత అవసరం కాదు మనల్ని డిస్టర్బ్ చేసి నిన్ను త్రోవ తప్పేలా చేసేలాగిన. ఆ విధంగా ఈ యొక్క కాలింగ్ గురించి యేసు ప్రభువు ఆ సెన్స్ ఆఫ్ కాలింగ్, నేను ఆయన తల్లికి ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను నా యొక్క తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా? ఆ సెన్స్ ఆఫ్ కాలింగ్, ఆ జ్ఞానము, ఆయన యొక్క లక్ష్యము ఆయన మరవలేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, 12 ఏళ్ల ప్రాయంలో కూడా ఆయన పిలుపును మరవలేదు. అలా పిలుపు అనేది చాలా ముఖ్యము. అంతేకాకుండా చూసినట్టయితే అదే యోహాను సువార్త తీయనక్కర్లేదు, 17వ అధ్యాయంలో చూసినట్టయితే, చేయుటకు నువ్వు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా చేసి తిని నిన్ను మహిమపరిచేది. ఆ పిలుపును ఆయన చివరి మట్టుకు ఆయన మరవలేదు. ఈ పిలుపు అనేది నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ పిలిచిన వారిని ఆయన యొక్క బిహేవియర్, ఆయన సెన్స్ ఆఫ్ కాలింగ్ చూస్తే చాలా వ్యతిరేకంగా ఉంటుంది. వేరే వేరే పనులు చేయకూడదని ఉద్యోగాలు చాలా మందికి చెప్తారు, పాస్టర్లు ఉద్యోగాలు చేయకూడదండి అని. లేదు, పౌలు టెంట్లు కుట్టేవాడు, ఉద్యోగాలు చేస్తూ ఏం చేశాడు? సువార్త సేవ చేశాడు. డానియేల్ ఏం చేశాడు? ఒక ప్రెసిడెంట్ గా ఉన్నాడు, సువార్తగా చేశాడు. దావీదు మహారాజు ఏం చేశాడు? కింగుగా ఉన్నాడు, సువార్త చేయడు. నెహెమ్యా ఏం చేశాడు? ఒక సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు, సువార్త చేశాడు. కనుక పాస్టర్ ఉద్యోగం చేయకూడదని, కొంతమంది ఉద్యోగం చేయకూడదని అంటారు. ఉద్యోగం చేస్తూ సువార్త చేయాలి, అది వారి యొక్క పిలుపు. అలా పిలుపు, ఇప్పుడు బ్రదర్కు ఒక పిలుపు ఉన్నది కాబట్టి ఉద్యోగం చేస్తూ సువార్త చేస్తున్నారు. అలా ఉద్యోగం చేస్తూ మనం చేయాలి. అదే విధంగా ఉద్యోగాలు చేస్తూ వాటి మీదనే నిమగ్నమై మీ యొక్క పర్సనల్ ఫోకస్ అంతా దాని మీద పెట్టకూడదు. అదే మనము ఇక్కడ అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో చూసినట్టయితే, అక్కడ భోజనాలు పంచే దగ్గర ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో వారిని ఏమన్నారు? మీరు భోజనాలు పంచండి, ఇక్కడ గలాట అవుతుందని. వారు ఏమన్నారంటే, మేము అలాంటి పని చెయ్యము, మీలోనే కొంతమందిని ఎన్నుకోండి, ఏర్పరచుకోండి. ఎందుకంటే పాస్టర్ అనగానే నీ యొక్క దృష్టి, నీ యొక్క గురి, నీ యొక్క ఫోకస్ అటు ఇటు పోకూడదు. పిలుపున్న వారి యొక్క సెన్స్ ఆఫ్ కాలింగ్, నీ యొక్క సెన్స్ ఆ కాలింగ్, పిలుపునకు లోబడి ఉన్నట్టు చూస్తున్నాము. ఇలాంటి వారికి మీ ఎజెండా ఆ పిలుపు మీద ఉంటుంది. ఎజెండా అంటే ఏమిటండి? మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క నడవడి, మీ యొక్క దృష్టి, ఎజెండా, గురి దాని మీద ఉంటుంది. మన యొక్క గురిని మనం చూసినట్టయితే
మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము, రోమా 12వ అధ్యాయము, మొదటి పేతురు 4వ అధ్యాయము, ఎఫెసీయులు 4వ అధ్యాయము, ఇంటికి పోయిన తర్వాత ఈ 4 అధ్యాయాలు బాగా చదవండి. మీకు ఆ యొక్క ఎజెండా అనేది, దానివల్ల పొందుకునే పొందుకునే బహుమానాలు, పొందుకునే దీవెనలు, అవి ఆత్మవరాలు మీకు తెలుస్తాయి. ఆ 4 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క విషయములో మీ యొక్క కాలింగ్ డిసైడ్ చేస్తుంది మీరు ఏం చేయాలనేది. ఆత్మవరాలు రకరకాల 20 ఆత్మవరాలు మీరు చూస్తారు అక్కడ. ఆ విధంగా ఉండాలి. మీ పిలుపుకు తగ్గట్టు మీరు ప్రవర్తించాలి. ఇది మొదటి పాయింట్, మీ పిలుపు. రెండవది, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క పిలుపుతో ఉన్న మనిషి దైవత్వము కలిగి ఉండాలి. దైవత్వము. ఇది బాగా చేయలేవా బ్రదర్? ఓకే, దైవత్వము కలిగి ఉండాలి. మనం చూద్దాము తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతు మొదటి అధ్యాయము 7 నుంచి 9 మట్టుకు. తీతు మొదటి అధ్యాయము 7 నుంచి 9 మట్టుకు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలేను. ముక్కోపియు ఉండవలను. తాను హితబోధ విషయమై చూశారా? ఈ యొక్క క్వాలిటీ కలిగి ఉండాలి. ఎవరికి ఉంటుంది? దైవజనుడు, ఎవరైతే దేవునిచే పిలువబడ్డవారు, ఇలాంటి గుణగణాలు ఉంటాయి. వీటన్నిటి విడమర్చలేను. కానీ ఇక్కడ దైవజనుడు దైవికంగా ఉండాలి. దైవికత అంటే తెలుసు కదండి, దేవుడు చెప్పిన విధానంగా ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో పాస్టర్లకు దైవికత లేదు, లౌక్యత ఉన్నది. లౌక్యం అంటే ఏంటి? లౌక్యత, లోకము మీద ఆశతో ఉంటున్నారు పాస్టర్లు కూడా. లౌక్యత. దైవికతనేమో ఇలాంటి గుణాలు ఏంటి? సజ్జన ప్రియుడు, స్వస్థత బుద్ధి, క్లీన్స్ మైండ్, నీతిమంతుడు, రైచస్, పవిత్రుడు, హోలీ పర్సన్, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ దైవికతతో ఉంటాయి. సజ్జన ప్రియుడు, హితబోధ యందు ఇతరులను హెచ్చరించువాడు, ఇలాంటి దైవికతతో క్వాలిటీస్ కలిగి ఉండాలి. కానీ లౌకికత ఎక్కువైంది. లోకము యొక్క ఆశలు, లోకము వెంబడి వెళ్ళేవారిగా ఉన్నారు. ఇది కొంచెం పాస్టర్లు సరిదిద్దుకోవాలని చెప్తున్నాను. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దాట్. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఉండాలి. యూ మస్ట్ లివ్ లైక్ జీసస్ హ్యాస్ లివ్. హూ కాల్డ్ యూ? ఎవరు నిన్ను పిలిచారో? ఈరోజు రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన టీచర్. ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన ఏం నేర్పిస్తాడు? తాను అవలంబించే విషయాలు, తాను చేస్తున్న బిహేవియర్, వే ఆఫ్ లివింగ్ తన యొక్క స్టూడెంట్స్కి నేర్పుతాడు. అదేవిధంగా యేసు ప్రభువు మనకు కనపరిచాడు. వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము యేసు ప్రభు అయి ఉన్నాడు. శరీరధారిగా, పర్సన్ఫైడ్ గా మన మధ్యలోనికి వచ్చాడు. ఒక పర్సన్ గా వచ్చాడు. ఆయన ఈ విధంగా జీవించాడు. మనము ఈ విధంగా జీవించాలి. కనుక లౌకికతగా ఉండకూడదు. ఇక్కడ చూసినట్టయితే 8వ వచనం చూడు. అతను సజ్జన ప్రియుడు. హి వాజ్ ఎ గుడ్ పర్సన్, లైకింగ్ ఎవ్రీబడి. అందరినీ ఏ యొక్క వ్యత్యాసము లేకుండా ఆ విధంగా ఉండాలి. స్వస్థత బుద్ధి గలవాడై ఉండాలి. ఈ విధంగా ఉన్నవాడే పాస్టరు, దైవికతతో ఉన్నవాడు. కాబట్టి అలా ఉండాలి. అతని దగ్గర ఎలాంటిది అని అంటే ఆయన పోయి
ఆయన అలవాట్లు నేర్చుకున్నప్పుడు ఆయనను పునికి పుచ్చుకోవాలి. పునికి పుచ్చుకున్నట అంటే నా తెలుగు అంత బాగా ఉండదండి, కానీ బట్ స్టిల్ యా యూ మస్ట్ క్యాచ్ హిమ్. పునికి తట్టి అరే నన్ను ఇట్లా పుణుకుతావేందా అని అన్నట్టు చూడండి. అలా పునికి పుచ్చుకోవాలి. పునికి పుచ్చుకోవాలంటే నువ్వు ఆయనను బాగా క్లోజ్గా సహవాసంతో ఉండాలి. ఆ యొక్క సువాసన నీలో ఉండాలి. ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువాసన చూడండి. మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, పరిమళ వాసనగా ఉండుటకు చూసారా ఆయన ఏమంటూ, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. ఈ విధంగా దేవుణ్ణి పోలి నడుచుకున్న వారు ఒకరిని చెప్పండి పాస్టర్. పౌలు. ఆయన అందుకే ఏమంటున్నాడు, ఛాతి విరదీసుకొని మీరు నన్ను పోలి నడుచుకున్నది అని అన్నాడు. అలా ఛాలెంజ్గా చెప్పే పాస్టర్ ఇక్కడ ఉన్నారా ఎవరైనా? చూడండి, ఆ వాసన రావాల. వాసన అంటే అది అది పరిమళ వాసన అంటారు, దుర్వాసన కాదు. ఇక్కడ కూడా తేడా ఉంది, పరిమళ వాసన. కాబట్టి అలాంటి వాసనతో కలిగి ఉండాలి. దేర్ ఆర్ అవే ఫ్రమ్ గాడ్లీనెస్. గాడ్లీనెస్ కంటే ఏదైనా మంచి ఉందా? లైక్ ఏ క్రైస్ట్ లైక్నెస్. దేవుడు ఏ విధంగా ఉన్నాడో, క్రీస్తు ఏ విధంగా ఉన్నవాడో ఆ విధంగా ఉండాలి. అందుకే ఏ విధమైన దేవుని చేత మనం గుర్తించబడాలి, నీవు దేవుణ్ణి ఎక్కువగా గుర్తించాలి. అయితే అందుకే పరిశుద్ధైన పౌలు ఏమన్నాడంటే, నన్ను పోలి నడుచుకునుడి. ఏ విధము చేతనైనను ఆ పునరుత్థానము నేను ఎలా పొందుకున్నాడని గ్రహించాలని ఆయన ప్రతి విషయంలో ఫిలిప్పీ పత్రికలో చూసినట్టయితే 3వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రతి విషయము దేనితో సమానంగా ఎంచుకున్నాడు? పెంటతో. అందుకే లౌక్యత అనేది పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పౌలు. లౌక్యత ఉండకూడదు, దైవికత ఉండాలి. దైవికత ఉందా లేదా అనేది మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళక ముందు మీరు బాగా చెక్ చేసుకోండి. అప్పుడే ఆయన ఎప్పుడైతే ఆ గ్రేట్ కమిషన్, ఆ గ్రేట్ కన్వర్షన్, అటువంటి కన్వర్షన్ ఎవ్వరు పొందుకోలేదండి. చాలా మంది ఏవేవో చెప్తారు, నేను ఈ విధంగా కన్వర్ట్ అయ్యాను, నాకు వెలుగు కనబడింది, నాకు సిలువ కనబడింది, నాకు పరలోకం కనబడింది, ఒకటేసారి చల్ల చెమటలు వచ్చాయి, ఒకటేసారి వెలుగుతో ఉన్నాను, దూదిలాగా నేను ఇదైపోయాను, స్నానం చేశాను. ఇవి కన్వర్షన్స్ కాదు. ఉండవచ్చు, మనకు తెలియదు. కానీ కన్వర్షన్ అంటే ఆయన పౌలు ఆయన కన్వర్షన్ అయిన విధానం చూసినట్టయితే మిట్ట మధ్యాహ్నము ఆ దమస్కస్ అడవుల్లో నుంచి, ఆ విల్డర్నెస్ లో నుంచి పోతున్నప్పుడు చెట్లు చేమలు లేవు. ఆ యొక్క వెలుగులో అతడు ఏమైపోయాడు? వెలుగులో అతనికి ఏమైంది? మొదటిగా గుడ్డివాడయ్యాడు. దాని తర్వాత అతనే కాదు, అతనితో ఉన్న సైనికులు, ఆ యొక్క రథాలు అన్ని గుడ్డివాడై నేల కొరిగాయి. అతను కృంగిపోయినప్పుడు ఆయన ఒక అద్భుతమైన శబ్దము విన్నాడు. ఒక ఫినామినల్ గొప్ప ఆకారముతో ఆయనకు యేసు ప్రభు కనబడి మాట్లాడినట్టు చూస్తున్నాం. అది గ్రేట్ కమిషన్. అటువంటి కమిషన్ ఈ లోకంలో ఇక ముందు జరగదు, ఇక జరిగిందో ఎవరికి జరగబోదు. నేను ఈ మధ్యలో ఒక లేడీ పాస్టర్ను చూశాను. ఆమె పరలోకంలో నేను రథములో తిరుగుతున్నాను, అన్ని బంగారు గోడలు ఉన్నాయి, అవి ఇవి బంగారు స్ట్రీట్లు ఉన్నాయి. హూ విల్ బిలీవ్? దిస్ ఇస్ హౌ ఈ పాల్ ఏ విధంగా కన్వర్ట్ అయ్యాడో
మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి కన్వర్షన్ మనకు ఉండాలి, అలాంటి దైవికత ఉండాలి. ఆయన అందుకే తన యొక్క అర్హత 2 పౌరసత్వాలు కలిగిన వాడు. యూదుల యొక్క పౌరసత్వము, ఇంకొకటి రోమా ప్రభుత్వం. అవి రెండింటిని మంచి పండితుడు, వాక్యము పఠించిన వాడు, అన్నిటినీ దేనితో సమానంగా ఎంచుకున్నాడు? పెంటతో సమానం. అదే ఇప్పటిదాకా సహోదరుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో కార్లు, ఎన్నో బిల్డింగ్లు, అవి ఇవి ఉంటే అది కాదు, అది లౌకిత, ఎప్పటికీ ఇక్కడనే వదిలిపెట్టుకోవాలి. కానీ పరలోకంలో మనం ఉండేటట్టు చూసుకోవాలి. 3వ పాయింట్గా చూసినట్టయితే, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ బి మ్యాన్ ఆఫ్ పీపుల్. దేవుని యొక్క పిలుపుతో ఉన్నవాడు ప్రజల దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క ఉండడము అనంటే మనము ప్రజలకు దగ్గరై ఉండాలి. పాస్టర్ అనగానే ఏదో గొప్ప కేటగిరీ అన్నట్టు, మరి ఈ యొక్క స్థలంలో నిలబడగానే వేరేళ్ళు నా బ్రదర్స్ కాదని అలాంటి విధంగా, అలాంటి స్వభావంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరితో మెలుస్తూ ఉండాలి. మనము ఈ షుడ్ బి ఏ కాలింగ్ రీచబుల్. చాలా మంది ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లను చూస్తే ఆ యొక్క మనను నడిపించిన వాడు సమీపించరాని తేజస్సులో నుంచి మనకు సమీపంగా వచ్చాడు. వాక్యాన్ని కొంతమంది బాగా గ్రహిస్తున్నారు. సమీపించరాని తేజస్సులో నుంచి మనకు సమీపంగా వచ్చాడు. ఈ రోజుల్లో కొంతమంది పాస్టర్స్ ఏమయ్యారు? సమీపించరాని తేజస్సులోనికి వారు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయారు. వాట్ కైండ్ ఆఫ్ పాస్టర్స్ దే ఆర్? వాళ్ళని కలవాలన్నా కలవలేము, వారితో కలవాలన్నా డబ్బులు ఇవ్వాలి, వారిని కలవాలన్నా చాలా బౌన్సర్స్ ఉంటారు. సమీపింపరాని తేజస్సులోనికి వెళ్ళారు. మరి వారికి ఎందుకు ప్రాణభయమా? యేసు ప్రభువు పుట్టుకతోనే ఆయనను చంపాలని చూశారు, అవునా కాదు? ఆయన బౌన్సర్స్ పెట్టుకోలేదే. మరి పాస్టర్లకి ఏం పోయే కాలము బౌన్సర్స్ పెట్టుకుంటున్నారు? బాడీ గార్డ్స్. అంటే వాళ్ళకి ఆ భయం ఉన్నదన్నమాట. ఆ భయము, దేవునితో ఉన్నవాడు, దేవునితో సహవాసం చేసిన వాడు భయముతో ఉండకూడదు. ఆయన చాలా ఆయన యొక్క దైనందిక కార్యాలను చూస్తే, మొదటి కార్యాలను చూస్తే యేసు ప్రభువు అలా ఉండలేదు, రీచబుల్గా ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో పాస్టర్లు రీచబుల్గా కాలేరు, అప్రోచబుల్గా కాలేరు. వాళ్ళని అప్రోచ్ చేయలేము, రీచ్ కాలేము. చాలా విచారం. పాస్టర్ నీవు అలా ఉన్నప్పుడైతే ప్రజలకు ఎలా నువ్వు సేవ చేయగలవు? ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దయానంద కార్యం చూసినట్టయితే ఆయన మొదటగా లేవగానే ఎక్కడికి వెళ్తాడు? ఓలివ కొండకు వెళ్తాడు. అక్కడ ఏం చేస్తాడు? దేవునితో, తండ్రితో మాట్లాడతాడు. తిరిగి అది ఫినిష్ అయిందో లేదో ఆయన తిరిగి ఎక్కడికి వస్తాడు? సమాజ మందిరంలో. ఎందుకు? ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండాలని, ప్రతి ఒక్కరికి వాక్యం బోధించాలని. పాస్టర్ ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు అందుబాటులో ఉండాలి. ఏ మ్యాన్ ఆఫ్ పీపుల్ అంటే ఈయన ప్రజల మనిషి. పాస్టర్ అనగానే ఎవరు? గొర్రెల కాపరి అంటే ప్రజల మనిషిగా ఉండాలి. అంటే అప్రోచబుల్గా ఉండాలి, అన్అప్రోచబుల్గా ఉండదు. ఏంటి అది? నువ్వు అంత మీదిగా ఉండాలి. అతన్ని కలవలేవు. అతన్ని కలవాలన్నా, నేను ఒక పాస్టర్ను చూశాను మెదక్ చర్చిలో. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఇక్కడ లోకుడున్నాడు, వాళ్ళ కొడుకు అక్కడ టేబుల్ వేసుకొని ఆయన చిన్నగా ప్రార్థన చేయాలంటే అందరూ ఒక 1000 అక్కడ జమ చేసిన వాళ్ళ పేర్లతో ఉంటారు. ఆ పేర్లు వచ్చిన వారు ఇక్కడ ఆ 1000 ఉంటేనే అతను ప్రార్థన చేస్తాడు, చేతులు ఉంచుతాడు. ఇంకొక పాస్టర్ ఉన్నాడు, ఎవరి మీద ప్రార్థన చేయాలన్నా ఆయన గ్లౌజెస్ వేసుకుంటాడు. చాలా విచారం. నువ్వు పీపుల్ మనిషిగా ఉండాలి గనక ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. ప్రతి సేవకుడు ఒక యాజకుడు. ఆయన మీరు సేవకులము అని అన్నప్పుడు
యేసు ప్రభు తను తాను ఏ విధంగా చేసుకున్నాడు? రిక్తునిగా. రిక్తుడు అంటే తగ్గింపుతో, ఒక సేవకునిగా. ఆల్ ఐ సరెండర్ టు జీసస్. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఇంత మటుకు పాస్టర్ గా బ్రదర్ చెప్పాడు, అది చూడండి, చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. త్వరగా తీయండి బ్రదర్. అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి విడిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయుట నిమిత్తం వంశమును మీరు రాజులండి. రాజులు ఆ విధంగా ఉండాలి ప్రజలు. కానీ రాజు ఎప్పుడు పరిగణించబడతాడు, ఎప్పుడు మెచ్చుకోదగుతాడు? అతడు ప్రజల మనిషి అయినప్పుడు అతన్ని మెచ్చుకుంటారు. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. మీరు దేవుని ప్రజలు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు, యాజకులుగా ఎన్నుకున్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ మీరు యాజకులే. కాబట్టి అలా ఉండాలి. అలా ప్రజల కోసం మిమ్మల్ని నడిపిస్తున్నాడు, పిలుచుకున్నాడు కాబట్టి మరి యూ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్. మీ చర్చి అప్పుడప్పుడు వారంలో ఒక 2 రోజులన్నా చర్చిలో పాస్టర్ కూర్చోవాలి. ఈ ఫలానా టైంకు పాస్టర్ అవైలబుల్ ఉంటాడు. వారి యొక్క సమస్యలు వచ్చి ఆయనకు చెప్తారు. ఆ సమస్యల్లో ఎన్నో విషయాల్లో ఆయన వారికి తీరుస్తాడు. అంతేకాదు, పాస్టర్ అనగానే ఇక్కడ ఏంటంటే, ముందు పాస్టరు ఇంటింటికి పోయి దర్శించేవాడు. ఈ రోజుల్లో ఏమవుతుంది? పాస్టర్ దగ్గరికి పోవాలి. చూసారా ఎట్లా మారిపోయాయి? ముందు పాస్టర్ ప్రతి ఇంటికి పోయి దర్శించేవాడు, ప్రార్థన చేసేవాడు. దర్శించేవారు ఎప్పుడు దర్శిస్తున్నారు? అప్పుడప్పుడు కొంతమంది దర్శిస్తారు. మీరు దర్శిస్తున్నారు బ్రదర్ ఇల్లు? ఎప్పుడు దర్శిస్తున్నారు? రాత్రిపూట. ఎందుకు? నిద్రపోనీకా? రాత్రిపూటనా? అది ఏ టైంలో దర్శిస్తున్నారు? మొదటి వారంలో దర్శిస్తున్నారా? 2వ వారంలో దర్శిస్తున్నారు? మొదటి వారంలో దర్శించే వారికి కూడా సమస్య ఉంది. ఎందుకు దర్శిస్తారు? ఏదైనా కొంతమంది ఆంధ్రాలో పాస్టర్లు కొంతమంది ఏం చేస్తారు, అక్కడ ఆ యొక్క బ్యాంకులో పైసలు పడగానే వీళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్నవారు 4-5 కలిసి అక్కడ ఆంధ్రాలకు వెళ్తారు. ఓ పాస్టర్ ఉన్నాడు, నేను చూశాను. కాబట్టి అలా దర్శించకూడదు. మీరు ప్రజల మనిషి అయి ఉండాలి, ప్రజలను పట్టించుకోవాలి, ప్రజల మనిషిగా ఉండాలి ఎప్పుడైనా. టు సర్వ్ ద పీపుల్. 2 తిమోతి 3వ అధ్యాయము 6వ వచనం 16వ వచనం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవ జనుడు చూడండి 16వ వచనం. 3వ అధ్యాయము 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమందు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశములు కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీ అందు శిక్ష చేయుట ప్రయోజనకరంగా ఉంది. ఏంటంటే ప్రతి విషయంలో సర్వ సన్నద్ధుడై ఉండాలి. ఎవ్రీ టైమ్ రెడీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తప్పకుండా నువ్వు దేవుని వాక్యము నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. దైవజనుడు ప్రతి సత్కారమునందు, ప్రతి సత్కారం అంటే టు హెల్ప్. మీరు ప్రజల కోసము నిర్ణయించబడ్డారు, ప్రజలు మీకోసం నిర్ణయించబడలే. అది మీరు గ్రహించాలి ఇక్కడ. మరి ఇంకొకటి 4వది చూసినట్టయితే, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి పాస్టరు ఒక తెలివితో ప్రవర్తించాలి. తెలివి లేకుంటే మీరు మాట్లాడలేరు. 10 మందిలో మాట్లాడాలి అంటే తెలివితో మాట్లాడాలి. చూడండి, నాకు ఒక వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథము 3:15 చూడండి. ఇర్మియా గ్రంథము 3:15. ఇర్మియా 3:15.
జెర్మియా, నాకిష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పాస్టర్కు ఏం కలిగి ఉండాలంట? జ్ఞానం. ఇంకొకటి, జ్ఞానం అంటే ఏంటండి? విజ్డమ్. తెలివితేటలను ఏమంటారు? నాలెడ్జ్. నాలెడ్జ్ ఏ విధంగా సంపాదించుకుంటాము? నీ యొక్క ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్. జ్ఞానము త్రూ గాడ్. జ్ఞానము పైనుంచి వస్తుంది, తెలివితేటలు లోకంలో ఉంటాయి. బడే తెలివితేటలు నేర్చుకున్నావురా, లోక జ్ఞానం ఎక్కువ, లోక తెలివితేటలు బాగా నేర్చుకున్నావురా అని అంటాం. అది ఈ తెలివితేటలు అనేది ఏ విధంగా వచ్చింది? పండు తినటం వల్ల వచ్చింది. పండు తినగానే ఏమైంది? నీకు మంచి చెడులు తెలిసిపోయాయి. జ్ఞానం రాలేదు. జ్ఞానము కొదవగా ఉంటే శిష్యులు ఆ విధంగా జ్ఞానము కలిగి ఉన్నారు. వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకు తెలివితేటలు లేవు ఎక్కువగా. జ్ఞానమే ఉంది, వాళ్ళకు ఉన్నది జ్ఞానమే. కాబట్టి జ్ఞానం అనేది మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అన్ని జ్ఞానాలు ఆయన దగ్గర నుంచే వస్తాయి. కాబట్టి ఆయనతో కలిసిమెలిసి ఉండాలి. అందుకే ఆయన ఇచ్చువాడిగా ఉన్నాడు, ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానం కలిగి ఉన్నాడు. పౌలు యొక్క జ్ఞానం చూసారా? జ్ఞానం కలిగి ఉండాలంటే మీరు జ్ఞానం అనగానే ఏంటంటే ఇతరులను చూసి, వారి యొక్క అలవాట్లను చూసి, వారు చేసిన విధానమును చూసి వారి ఎదుట నీవు నీ జ్ఞానమును ప్రదర్శించాలి. ఎథెన్స్లో ఆయన సేవ చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 22వ వచనం చూడండి. 17వ అధ్యాయము 22వ వచనము నుంచి, ఎథెన్స్ వారులారా చూడండి. ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దైవభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎథెన్స్ వారు పూజించేవారికి ఏ యొక్క దేవుళ్ళను పూజిస్తారు? ఏ విధంగా ఇతడు గ్రహించాడు దైవభక్తి గలవారై ఉన్నారని? విగ్రహారాధన ఆయన చూశాడు. ఏంటంటే అదే విధంగా ఏ విధంగా? నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ప్రతి చూచుచుండగా అంటే పుట్టి మామూలుగా ఇలా చూడలేదు ఆయన, తట్టి చూశాడు. అరే వీళ్ళకు దైవభక్తి ఉన్నది అని వారిని గ్రహించి, వారి యొక్క జ్ఞానం ఆ విధంగా దైవభక్తి ఉన్నదని గ్రహించి ఈయన తన దేవుని గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ విధంగా మీరు ఎదుటివాని జ్ఞానమును గ్రహించాలి. ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనల్ని అడ్డగించే వారు చాలా మంది ఉన్నారు. మీరు ప్రతిదీ తెలవాలి, ప్రతిదీ చూడాలి, ప్రతిదీ గ్రహించాలి. మనం చూసినట్టయితే విలియం కేరీ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఏం చదివాడో తెలుసా అండి? ఈ యొక్క ఇండియాకు కలకట్టాకు వచ్చినప్పుడు ఆయన రామాయణము మహాభారతము మొదట చదివాడు. సంస్కృతి నుంచి దేంట్లోనికి మార్చాడు? మొదట గ్రంథము ఆయన తర్జుమా చేసింది ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసింది. హల్లెలూయా. ఎందుకంటే తన వెనుక ఇంకా వచ్చేవారు ఇది చాలా ఈజీగా ఉంటుంది. వీరి యొక్క జ్ఞానము, వీరి యొక్క అలవాట్లు, వీరి యొక్క పద్ధతులు అన్ని గ్రహిస్తేనే కానీ ఇతరులకు నేను వాక్యము బోధించలేదు. ఆయన ఆ విధంగా ఆయన వాక్యాన్ని చదివాడు. వారి యొక్క జ్ఞానాన్ని చదివి ఎథెన్స్ వారికి యేసు ప్రభు గురించి చెప్పాడు. హల్లెలూయా. మీరు ఇతరులను కూడా గ్రహించాలి. మీకు చట్టం తెలిసి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. చాలా మటుకు మీరు అడ్డగించిన వారిని మీరు కూడా అడ్డుకునే ధైర్యము మీరు కలిగి ఉండాలి. అందుకే అలాంటి లోక జ్ఞానము, బైబిల్ జ్ఞానము కూడా అందులో నుంచే వచ్చింది. కాబట్టి ఆయన ఆ విధంగా రామాయణము భారతము ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేశాడు.
అంతేకాకుండా మీరు ఒక ప్రీచింగ్ చేస్తున్నప్పుడు జాన్ స్టాటన్ అనే అతను ఒక ప్రీచింగ్ చేయాలంటే ఎన్ని గంటలు మీరు మీరు స్టడీ చేస్తారు బ్రదర్? ఒక ప్రీచింగ్, ఒక సండే ఒక ప్రీచింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎన్ని గంటలు ప్రయాసపడతారు? 1 అవర్. మీరైతే 1 అవర్ సిన్సియర్గా చాలా చక్కగా చెప్తున్నారు, కరెక్ట్గా చెప్పండి. ఎన్ని గంటలు మీరు స్టడీ చేస్తారు ఏదన్నా మీటింగ్ ఉన్నదంటే? జాన్ స్టాటన్ 13 గంటలు చదివేవాడంట, ఒకటే టాపిక్. నేను మీకు బోధించాలని ఒక 10 డేస్ నుంచి ఈ వాక్యాన్ని ఎక్సాజైజెస్ చేస్తున్నాను. జాన్ స్టాటన్ ఒక ప్రీచింగ్ చేయాలంటే 13 గంటలు ఆయన చేసేవాడంట, చదివేవాడంట కింద. నేను అందుకే చెప్పాను, ఒక టాపిక్ మాట్లాడుతుంటే అది ఎక్కడెక్కడ ఉన్నదో దాని అంతటిని పోయి మనము చదవాలి. అప్పుడే మీరు ఆ దీటైన ఆ యొక్క ప్రీచింగ్ చేయగలరు. ఎదుటివాని జ్ఞానంతో మీరు బోధించగలరు. కనుక అలా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము జ్ఞానవంతులుగా ఉండాలని, బైబిల్ ప్రకారంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ కొదవగా ఉన్నట్టయితే, అందుకే అంటున్నాడు యాకోబు పత్రికలో, మీరు దేవుణ్ణి అడగాలి, ఆయన ఇస్తాడు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకున్నా కానీ పామర్లు ఆ రోజుల్లో వారు దేవుణ్ణి నడిచారు. అదేవిధంగా మనం నడవాలని మనము వాక్యం చెప్తుంది. 2 తిమోతి 4:2 చూడండి. 2 తిమోతి 4:2, 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యము గురించి ఒక మాట ఉంది, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలు బ్రదర్, మనము ఆల్వేస్ ప్రయాసపడాలి. అందుకే మంచి మంచి స్పీకర్లు ఉట్టిగా కారు, వారు బాగా ప్రయాసపడతారు. కొంతమంది నేను చూశాను పాస్టర్లను, నాకు ఇప్పుడు అమెరికా వదిలిపెట్టి 20 ఏళ్ళ పైన అవుతుంది. ఎన్నో స్థలాలకు వెళ్ళాను, ట్విన్ స్టేట్లోను, బయటి మెడ్రాస్కు వెళ్ళాను, ఛత్తీస్గఢ్ అటు సైడు ఒరిస్సా బార్డర్లో కూడా వెళ్ళాను. వాళ్ళు సండే ప్రార్థన ఉన్నది అని అంటే అక్కడ కోయర్ నడుస్తుంది, ఆ యొక్క ప్రైజ్ వర్షిప్ నడుస్తుంది, ఏదో ఒక వాక్యం తీసుకొని వారు మాట్లాడడానికి చూస్తారు. ఏమి లేదు వారి దగ్గర, ఎక్సాజైజెస్ కానీ ఏది ప్రాక్టీస్ ఉండదు. అందుకే ఈ రోజుల్లో పాస్టర్లు ఏం చేస్తారంటే ఒక వాక్యం తీసుకుంటారు, ఒక హెలికాప్టర్ ఎక్కినట్టు పైకి ఎగురుతారు వాక్యంతో, అంత చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడనో వాక్యంలో ఎక్కడెక్కడనో చుట్టూ, అంటే హెలికాప్టర్ కాదండి, వారు ఒక పొంతన లేని వాక్యాన్ని తీసుకొని ఎగురుతూ ఉంటారు. లాస్ట్కు వారికి ల్యాండింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ దిగాలనో తెలియదు, ఎక్కడ ముగించాలనో తెలియదు. వాళ్ళు స్లోలీ వచ్చి ఎక్కడ దిగుతారు తెలుసా? పేటిఎం దగ్గరనో, అకౌంట్ నంబర్ దగ్గరనో, ఏదో మరి గూగుల్ పేనో ఫోన్ పేనో వాటి మీద దిగుతారు. ప్రతి వాక్యము, ప్రతి పాస్టర్ ఈ రోజుల్లో చేస్తున్నదే ఇది. వారు ఏం చేస్తారంటే ఓన్లీ డబ్బు సంపాదన. వాక్యము బాగా చదివిన వాడు ఎప్పుడూ అటువంటివి చేయడు, వాడికి ఎక్కడ లోటుపాటు ఉండదు, వాక్యమై చెప్తుంటాడు, మంచి ఆహారాన్ని పెడతాడు, మంచి రక్షణ గురించి చెప్తాడు. కానీ కట్టుకథలు చెప్పడు, దుర్భాష మాట్లాడు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాక్యమును తప్పిపోడు, ఎక్కడో ఎక్కుతాడు. ఆయన చదివించిన వాక్యము, ఆ యొక్క చెప్పే వాక్యము పొంతన ఉండదు. అలా ఉండకూడదు. పాస్టర్ ఏ విధంగా అంటే గుడ్ నాలెడ్జబుల్గా ఉండాలి. నాలెడ్జబుల్గా, సమయమందు అసమయమందు, ఏ టైంలోనైనా నువ్వు బాగా వాక్యం చదివి ఉంటే, బాగా వాక్యాన్ని చదివి ఉంటే, ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఆ విధంగానే ఉంటావు. 5వదిగా చూసినట్టయితే మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ బి హ్యావ్ గుడ్ నాలెడ్జ్. తెలివిగలవాడిగా నీ యొక్క నాలెడ్జ్, లాంగ్వేజ్ అంటే ఏంటండి? భాష, వాచకం,
తెలుగులో వాచకం సారుగా వాచకం, నీ యొక్క వాచకము కరెక్ట్గా ఉండాలి. చాలామంది దుర్భాష మాట్లాడకూడదు, ఫౌల్ లాంగ్వేజ్, దుర్భాష మాట్లాడకూడదు. పాస్టర్లు కూడా దుర్భాష మాట్లాడతారు. పాస్టర్లు చెప్పేటప్పుడు కూడా ఆ భాష చాలా రఫ్గా ఉంటుంది. అందుకే మన తిమోతికి పౌలు రాస్తాడు, మన యొక్క మాటలు కానీ, ప్రతి బిహేవియర్ కానీ, నీ యొక్క నడవడి కానీ, నీ యొక్క సంభాషణ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. అపోస్తుల కార్యము 22:2 వచనం చూడండి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయం. ఆయన ఎబ్రీ భాష, ఎప్పుడైతే వాచకము బాగా ఉంటుందో వింటారు. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు చాలా మటుకు తెలుగులో మాట్లాడలేకపోయేవాడిని. ఇప్పుడు వచ్చి 20-21 ఏళ్ళు అయింది. ఇప్పుడు చాలా మటుకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ తెలుగు అనేది. ఇప్పుడు ఇంకా నాకు నా వయసు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఏంటండి? 78. హల్లెలూయా. ఐఎమ్ రన్నింగ్ 78. ఇప్పటికీ నేను లర్నర్ని, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ నేను భాష యొక్క మంచి మంచి వర్డ్స్ ఏ విధంగా వాడాలి అనేది నేర్చుకుంటున్నాను. లేకుంటే నా భాష ఈ విధంగా కాదు. నేను ఎక్కువగా ఇంగ్లీష్లో, నా నోట్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండవు. కానీ నేను తెలుగులో మీకు ప్రీచ్ చేస్తున్నాను. కాబట్టి వాచకం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆయన ఎబ్రీ భాష మాట్లాడను. అతనికి ఎబ్రీయుడు కాదు, అతడు యూదుడు. పౌలు యూదుల భాష వేరు, ఎబ్రీ భాష అయినా మంచి పాండిత్యులు మాట్లాడతారు. ఎప్పుడైతే నువ్వు మంచి భాషతో మంచి వాక్యము బోధించినట్టయితే అతను ఎవరో మంచి సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడని ఉంటారు. కనుక వాచకము నేర్చుకోవాలి. మీ యొక్క లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. ఆ యొక్క లాంగ్వేజ్ ఉన్నప్పుడు మీరు చాలా భాష శుద్ధంగా ఉండాలి, శుద్ధంగా పలకాలి, శుద్ధంగా చెప్పాలి. కాబట్టి లాంగ్వేజ్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది పాస్టర్లకు. మీరు అలాంటి వాచకం నేర్చుకోవాలి. రెండవదిగా చూసినట్టయితే ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ డిపెండెన్సీ. నువ్వు ఎవరి మీద మనం డిపెండ్ అయి ఉండాలి? దేవుని మీద డిపెండ్. నువ్వు పెద్ద పాస్టర్ అయి ఉండవచ్చు, నీ చర్చికి వేలు వస్తుండవచ్చు, కానీ నీ డిపెండెన్సీ దేవుని మీద ఉండాలి. ఈ మధ్యలో పూల విషయము చాలా పెద్దగా ఇదవుతుంది. చూసారా? వాచకం. ఆయన అంత పెద్ద ప్రీచరు, ఆ వాచకము ఏం చేశాడంటే, మా లేడీస్ అవి వాడరు పెట్టరు అని చెప్పాడు. సరిగా ఉంది. కానీ పెట్టేవారు తిరిగా బజార్లో అనగానే అది వేరే వాళ్ళను సూచిస్తుంది వాచకం. కనుక ఆ వాచకం, ఆ భాష, నీ యొక్క భాష కరెక్ట్గా ఉండాలి. వారిని ఏదో తూలను వీరు కాక వేరే వారు ఉన్నారు, వారిని తూలనాడినట్టే కదా అది ఆయన చేసింది. దాని వలన మీరు ఆలోచించండి, నాకు ఇంత వయసు వచ్చినా కానీ యేసు ప్రభువును ఎప్పుడు అంత తిట్టినట్టు నేను ఎన్నడూ చూడలేదు, ఎందులో చూడలేదు. మేరీ, మదర్ ఆఫ్ మేరీ, జీసస్ మేరీని అంత నీచంగా మాట్లాడినట్టు మనం చూడలేదు. గనక మీ వాచకం కరెక్ట్గా ఉండాలి, మీ ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకు ఒకరిని గెలకాలి? గెలికినందుకు ఎందుకంటే వాళ్ళకు వాచకము లేదు, వారికి భాష వేరే విధంగా ఉంటుంది, వారికి అది రైట్ అనిపిస్తుంది. మనం ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ వాచకము బాగుగా ఉండాలి. మరి మీకు చాలా లేట్ అయిపోయినట్టుంది, మరి కంటిన్యూ చేయమంటే ఇంకొక 15-20 మినిట్స్ కంటిన్యూ చేస్తాను, లేకుంటే లంచ్కి పోవచ్చు, మీ ఇష్టం. చెప్పమని అంటున్నారు. థ్యాంక్ యూ. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ డిపెండెన్సీ.
దైవజనుడు దేవునిపై ఆధారపడి స్వశక్తిపై ఆధారపడకూడదు, స్వశక్తిపై ఆధారపడకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులు ఏంటండి, మీరు మాట్లాడితే ఎవరికి వినబడట్లేదు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవాని ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులుగానే ఉన్నందున, అంటే యేసు ప్రభు ఎవరి మీద ఆధారపడ్డట్టు చూస్తున్నాము? తన తండ్రి మీద ఆధారపడ్డట్టు చూస్తున్నాము. ఆయన ఏ విధంగా చేశాడు? ప్రార్థనలు చేశాడంట, యాచనలు ప్రార్థించుట అంటే ఏంటి? ప్రార్థించుట, దేవుణ్ణి అర్థించుట. అర్థించుట అంటే భిక్షం అడుగుట. కుమారుడై ఉండి కూడా ఆయన భిక్షం అడిగాడంట, నన్ను కాపాడు అని. చూసారా? యాచనలు, ఆ యొక్క డిపెండెన్సీ ఆయన మీద, ఆ యొక్క భయభక్తులు కలిగి ఆయన ఏం నేర్చుకున్నాడు? ఆయన మీద డిపెండ్ అయ్యి భయభక్తులు, దానికి ఎంతో పనిష్మెంట్ తీసుకున్నాడు, ఎంతో ప్రార్థనలు, యాచనలు, సమర్పణ, విజ్ఞాపనలు. ప్రతి పాస్టర్ ఆ విధంగా ఉండాలి. నాకు 70,000 మంది వస్తున్నారు అది అని ఆయన గర్వపడము. ఇంకొక ఆయన, ఇంకా కుక్కటిపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద పెద్దగా చెప్పుకోవడము. ఇట్స్ సతీష్ కుమార్, ఓకే, ఆయన దేవుని కుమారుడు కాదు. ఇక్కడనేమో దేవుని కుమారుడే ఆయన ప్రార్థనలతోనూ యాచనలతోనూ సమర్పించుకొని భయభక్తులు కలిగి అంగీకరింపబడ్డాడు. మరి సతీష్ కుమార్కు భయభక్తులు కూడా ఉన్నాయో లేవో అని మరి మనం ఆలోచించవలసిన. కుమార్ మాత్రం ఉన్నది, కుమార్ అనే పేరు మాత్రం ఉన్నది. కనుక ప్రతి పాస్టరు రిక్వెస్ట్గా చేస్తున్నాను, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయనలాగా ఉన్నామా? ఆయనలాగా మనము బ్రతుకుతున్నామా? ఆయనలాగా ఏ విధంగా కుమారుడై తన స్వాస్థ్యము అతనికే చెందవలసింది, ఇన్హెరిటెన్స్ అతనికి రావాల్సింది, ఆయన్నే తండ్రికి లోబడి ఉన్నాడు. మరి మనము తండ్రిగా అంటున్నాము, అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము. ప్రతి ప్రార్థనలో తండ్రి, యేసయ్యా తండ్రి, ఇది నా రాజా అని అంటున్నారు. రాజుకు లోపడుతున్నారా మీరు? ఆలోచించుకోండి. అది మీకు తెలిసిన మీరే యాజకులు, మనమేందిలే, నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటే మీకేం తెలియదు. ఎందుకంటే ఇక్కడ చూసినకి ఆయన ఏమంటున్నాడు అంటే, యోహాను సువార్త 15:5 రెండవ భాగంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ ఎవరు చెప్పారండి? వెరీ గుడ్. నాకు వేరుగా ఉండి మీరు ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేరు. అది మీరు గ్రహించాలి. కనుక ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి. ఎక్కడ నీ చిత్తమైతే, అందుకే అంటాము నీ చిత్తానుసారంగా జీవిస్తాను అని అంటారు, కానీ జీవించరు. ఆయన చిత్తానికి లోబడి ఉండాలి. ఆయన ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఆయన చిత్తానికి లోబడ్డాడు. ఆయనకి ఇష్టం లేదు, ఆయన చిత్తం పక్కకు పెట్టాడు, ఆయన చిత్త ప్రకారంగా జీవించాడు. మీరు కూడా అదే విధంగా జీవించాలని, ఆయన మీద డిపెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేవు. ఏశావు ఉన్నాడు, సహోదరుడు ఇంకెవరు ఉన్నారు ఏశావుకు? యాకోబు ఉన్నాడు. వీళ్ళిద్దట్లో మరి యాకోబు అంటే ఏంటి? మోసగాడు. మరి మోసగాన్ని దేవుడు ఇష్టపడ్డాడు, ఏశావుని ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా? ఈయన డిపెండెంట్ ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా ఆయన జీవించాడు. ఈ ఏశావు బాహుబలి, ఆయన బాహువుతో, మన విల్లుతో వేటాడుతాడు, తెచ్చుకుంటాడు, తింటాడు.
కానీ దేవునికి లోబడి ఉన్నట్టు యాకోబు ఏం చేశాడు? మంచి శ్రేష్టమైన ఫలమును పంటను కోసి విత్తి దేవునికి అర్పించాడు. నీవు నన్ను దీవించే మట్టుకు నేను నిన్ను విడువను. మీరు కూడా అదే విధంగా ఆయన మీద డిపెండ్ అవ్వాలి. మోసగాడే ఆలోచించాలి మీరు. డిపెండెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బుపై కాదు, ఈ లోకపు లౌకికత మీద కాదు, మనుషుల మీద ఆధారపడకూడదు. అందుకే మనుషులను నమ్ముకున్నట కంటే ఆశ్రయించుట మేలు. నమ్ముకున్నట అంటలేడు, ఆశ్రయించుట. ఆశ్రయించుట అంటే ఏంటండి? జట పక్కలో ఉండడం. ఆయన అదుపాజ్ఞల్లో కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల కింద పెట్టుకొని ఆశ్రయిస్తుందో, ఏ ఆపద రానియదో, ఆ విధంగా మీరు ఉండాలి. హల్లెలూయా. అంతే. ఇంకొక 7వ పాయింట్ ఇక్కడ చూసినట్టయితే 10 పాయింట్లు ఉన్నాయండి మీరు నేర్చుకోవాల్సింది. ఇంకా 4 ఉన్నాయి. చెప్పమంటే చెప్తాను, లేకుంటే ఆపమంటే ఆపుతాను. ఓకే. మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఎ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే కట్టుబడి ఉండాలి. కట్టుబడుట, ఆయనకు కట్టుబడి ఉండాలి. మీరు ఈ ప్రొఫెషన్లో తీసుకున్నప్పుడు దేవుని సేవలో ఉంటాము, దేవుని పిల్లలమై ఉంటాము, యాజకులమై ఉంటాము, రాజకుల అధికారంలో ఉంటాము, కాపరిగా ఉంటాము అని అంటే ఆయనకు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండాలంటే ఇక్కడ మనము చాలా మట్టుకు నాకు చాలా ఫెయిత్ ఉందండి, ఫెయిత్ ఉంది అని అంటాం. ఫెయిత్ కన్విక్షన్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. ఫెయిత్ అంటే ఏంటి? ఫెయిత్ మనం పట్టుకొని ఉంటాము. ఫెయిత్ను మనం పట్టుకొని ఉంటాము. నేను నాకు ఫెయిత్ ఉందండి, నేను ఈరోజు ఇక్కడి నుంచి నేను ఏదో దూరదేశానికి పోతాను, లేకుంటే సింగపూర్ పోతానని ఒక ఫెయిత్తో ఉంటారు కొంతమంది. అంటే మనం పట్టుకొని ఉన్నాము. కన్విక్షన్ అంటే ఏంటి? అది నిన్ను పట్టుకొని ఉంటుంది, కట్టుబడేసింది. ఇదేమో నువ్వు పట్టుకొని ఉంటావు, అది నిన్ను కట్టేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క దేవుడు మనల్ని కట్టేశాడు కాబట్టి ఆయనకు కట్టుబాటుగా ఉండాలి. ఫెయిత్ కంటే ఎక్కువ కన్విక్షన్ కలిగి ఉండాలి. మనం కన్విక్షన్తో ఉండాలి. బట్ కన్విక్షన్ విచ్ హోల్డ్స్ యూ అంటే, కన్విక్షన్ అంటే ఆదర్శము. ఇంతకుముందు బ్రదర్ కూడా చెప్పాడు, ఆదర్శనం కలిగి ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి కన్విక్షన్ అంటే ఏంటో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేఫా అంతియోకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఇది ఎవరు రాస్తున్నారంటే పౌలు రాస్తున్నాడు. కేఫా అంటే ఎవరండి? పేతురు కొంచెము ఆయన యూదా మతము ఆచారాలకు చెందినవాడు. ఎప్పుడైతే యెరూషలేము నుంచి వేరే శిష్యులు అక్కడికి వచ్చారో వారిని చూడగానే అంతకుముందు ఆ భోజన పంక్తిలో ఉన్నాడు, అతడు మెల్లగా లేచి పక్కకు జరిగిపోయాడు. ఇది ఎవరు కంటబడింది? పౌలు కంటబడింది. అతన్ని ఎదిరించాడు. నీవు దేవునికి కట్టబడి ఉన్నప్పుడు నీవు దేవుని ఆచారాలను కానీ నీ యొక్క మత ఆచారాలు ఇక్కడ చూపెట్టకూడదని. అలా ప్రతి పాస్టరు మీ యొక్క ఆచారాలు ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనుషులను తృప్తిపరిచేవారిగా కాదు, దేవుణ్ణి తృప్తిపరిచేవాడిగా ఉండాలి ప్రతి పాస్టరు. కాబట్టి సత్యము కోసము నిలబడాలి. సత్యం ఏంటి? ప్రతి ఒక్కరితో నువ్వు కలయాలి. అప్పుడే నువ్వు దేవుని సేవకుడు. అప్పుడే నువ్వు క్రీస్తు ప్రేమను పంచాలి. క్రీస్తు ప్రేమచే మనం బంధించబడాలి. యూ షుడ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ జీసస్. సత్య సంబంధిగా ఉన్నప్పుడే నీవు దేవుని రాజ్య సంబంధి అవుతావు. సత్య సంబంధిగా ఉన్నవాడే దేవుని రాజ్య సంబంధిగా ఉంటాడు. సో ఆల్వేస్ యూ షుడ్ బి కన్విక్టెడ్ బై జీసస్ క్రైస్ట్. కన్విక్షన్ అనేది ఉండాలి, ఆదర్శం అనేది ఉండాలి, ఒక నిదర్శనం చూడాలి, ఒక ఎగ్జాంపులరీ జీవితము మనం జీవించాలి. 8వదిగా చూసినట్టయితే మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ బి మ్యాన్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్క అప్పచెప్పేవాడిగా ఉండాలి. అది కూడా బ్రదరు వాడాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పేవారిగా ఉండాలి. ఈ లెక్క అప్పచెప్పేవారిగా ఉండాలంటే
రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇంకొక 15-20 నిమిషాల్లో మనం వెళ్ళిపోతామండి. సరే, కొద్దిగా మనం ఆయన అంత శ్రమ పడ్డప్పుడు మనం కొంచెం శ్రమ పడాలి. ఇది మీరు చేసిన పనే. మీరు లేటుగా వచ్చారు, నాకు లేటుగా ఇచ్చారు. ఇంకా చాలా మటుకు తక్కువగా బోధిస్తున్నాము. 14వ అధ్యాయము 12వ వచనము, 12వ వచనం, రెండవ భాగం. గనుక మనలో ప్రతివాడు, కిందికి బ్రదర్ అంత కన్ఫ్యూజన్ ఏంది? రెండవ భాగం అనగానే గనుక మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రతివాడు అకౌంటబిలిటీ. ప్రతివారు దేవుడు చూసి చూడనట్టుగా ఉండడు. ప్రతి హుక్ అండ్ కార్నర్ నీ యొక్క జీవితంలో ఆయన తప్పకుండా చూస్తాడు. కాబట్టి ఆయన పైన చూసేవాడే కాదు, లోపల కూడా చూసేవాడు. పైన మెరుగులు చూడడు ఆయన, అంతరంగము చూసే దేవుడు. 2 విధాలుగా నిన్ను చూస్తాడు. నీ వేష భాష, నీ యొక్క నడవడి, నీ యొక్క బిహేవియరు, నువ్వు ఎటు చూస్తున్నావు ఏం అని చూస్తాడు. లేకుంటే ఎటు తలస్తున్నావు, నీ యొక్క కోరికలేంటి, అంతరంగము ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయనను అందుకే దావీదు ఏమంటున్నాడు? నా అంతర్యములో శుద్ధి కలుగజేయి. కనుక అది మనం అడుక్కోవాలి. అంతేకాకుండా ఆల్సో ఆస్క్, బోధకుడు ఏ విధంగా ఉండాలి? శుద్ధిగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. త్వరగా తీయండి. ప్రతి వ్యర్థమైన మాట, వ్యర్థమైన క్రియ, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన కోరికలు, ఏ దానికైనా లెక్క అప్పచెప్పాలి. ఇట్స్ ఆల్ వేస్ట్. అందుకే లౌకికత అవసరం లేదు పాస్టర్లకు. వ్యర్థమైన మాటలు అవసరం లేదు. వ్యర్థమైన పనులు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆశలు కలిగి ఉండుట మంచిది కాదు. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఏ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్డ్. మీరు సాక్రిఫైస్, ఇతరులకు త్యాగపూరితంగా ఉండాలి. యేసు ప్రభు ఏం చేశాడు? తన కోసం సిలువ వేయబడ్డా? మన కోసం సిలువ వేయబడ్డాడు. యోహాను సువార్త 10-14వ వచనము, 10-14 మీకంతా తెలిసిన వాక్యమే. అది గొర్రెల కాపరి తన ప్రాణము పెట్టును. గొర్రెల నుంచి చాలా మట్టుకు ఆశించకూడదు. ఈరోజు పాస్టర్లు గొర్రెలను కాయమంటే ఏం చేస్తున్నారండి? గొర్రెలను కోస్తున్నారు. ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడు పెద్ద బడా స్పీకర్లు అనేవారు, పెద్ద స్పీకర్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పల్లీలు అమ్ముకునేవాడిని, అరటి పండ్లు. ఇక దీన్ని విడమర్చనక్కర్లేదు, మీకు అంతా అర్థమవుతుంది అనుకుంటా. చిన్న మాట, మీ ప్రాణం పెట్టాలి, వాడిని కాపాడాలి. ఒకవేళ ఇలాంటి ఏదో, నేను రీసెంట్గా చూశాను, ఆ పూల విషయం మాట్లాడిన ఆయన, ఇన్నాళ్ళు నేను పరిశుద్ధులను కలిగినట్టు జాలి గల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నట్టు. ఇక్కడ చూసినట్టయితే, ఎవడైనను తనకు హాని చేసిన ఎడల ఒకని ఎడల సహించుకొనుచు ఒకరిని ఎక్కడు క్షమించుడి. ప్రభువు మిమ్ములను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వినమ్రత, వినయ విధేయతలు, హ్యూమిలిటీ, దయ, ఇవన్నీ కలిగి ఉండాలంట. దయాలుత్వము, వినయము, సాత్వికము, మీక్నెస్, దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. ఆయన మన కోసము ఎంత చివరి బొట్టు మట్టుకు ఆయన సిలువలో ఉన్నాడు. ఈగో అంటే తను తాను ఎంచుకున్నవాడు, అలా ఉండకూడదు. ఎందుకంటే ఇక జీవించువాడను నేను కాదు, నా యందున్న క్రీస్తే. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆయననే ధరించుకున్నాడు. ఎవరైతే అహంకారంగా ఉంటాడో, దేవుడు అహంకారులకు మొదటి శత్రువు.
అహంకారులను దేవుడు ఇష్టపడడు. మీరు తగ్గింపుతో ఉండాలి. పాస్టర్ అన్నప్పుడు తగ్గింపుతో ఉండాలి. ఆయన తగ్గట్టుగా పొగడ్తలను కోరకూడదు. మనము తగ్గించుకోవాలి, తాము తగ్గించుకోవాలి. ప్రభు దగ్గర నేర్చుకోండి. ప్రజలను ఆయన ఎలా గెలుచుకున్నాడంటే లోకాన్ని జయించాడు. యేసు ప్రభు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. చాలా మటుకు అంతటా అన్ని కార్నర్లలో యేసు ప్రభు గురించి తెలుసు. కాబట్టి మనం అలాంటి సేవను చేయాలి. చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. చివరిగా 4:10. చూసారా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. వీళ్ళు ప్రభు మాట పక్కకు పెట్టిండ్రు. ప్రజల దృష్టిలో తాము హెచ్చించుకోవడం మొదలుపెట్టిండ్రు పాస్టర్లు ఈ రోజుల్లో. ముఖ్యంగా మిమ్మల్ని పిలిచిన వాణ్ణి ఆయన గుణాతిశయంలో ప్రచురణ చేయనివ్వతారు. మీరు యాజకులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విన్నందుకు, వాక్యం విన్నందుకు ఓపికగా ఇక మీరు శరీరాహారానికి వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. మంచి వర్తమానం అందించిన దైవజనులు వినాయకరావు సార్కి, అలాగనే యేసుపాదం సార్కి, వార్త వచ్చిన బృందానికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన మధ్యలో అశోక్ రెడ్డి సార్ వారి ఫ్యామిలీతో వచ్చారు. వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. సమయం 2:30 అయింది. మీరు లేట్గా వచ్చారు కనుక లేట్గా స్టార్ట్ చేయడం ద్వారా కొంత డిస్టర్బ్ అవుతుంది. సరే, ఏదేమైనా మనం సమయం పాటిస్తే చాలా బాగుంటుంది. ఈ సమయంలో సుధాకర్ గారు ఫ్యామిలీతో వచ్చారా? నేను చెప్పలే, చంద్రపాల్ రమ్మని